హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కర్రీని సింపుల్గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు అండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువ బ్రౌన్ అవ్వకూడదండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యల్ని వేసుకుంటున్నానండి. నేను ముందుగానే రొయ్యల్లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యల్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా రొయ్యల ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో, సరిపోకపోతే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఒకవేళ మీకు సెమీ గ్రేవీగా కావాలంటే 5-6 మినిట్స్ కుక్ చేసుకోండి. లేదు అంటే ఒక 10 to 11 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా అయితే మనకి డ్రైగా అవుతుంది. నేను ముందుగానే రొయ్యల్ని ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి నాకు తొందరగానే కుక్ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఫైనల్గా ఇందులో గరం మసాలాని వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుంది.